హలో గాయ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్, దిస్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుక వెన్నెల. ఈ రోజు ఇలాంటి పర్వదినాన మనం ఎలా మనకి తులసి మాత పూజ చేసుకుంటాము, ఆ పూజా విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి మనం ఇంట్లో తులసి మాత పూజ, అండ్ మీకు ఎలా చేసుకుంటే మీకు ఫలితం లభిస్తుంది, ప్రతి ఒక్కటి నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కటి మీకు పిండి దీపాలు ఎలా చేయాలి, ఉసిరికాయతో దీపాలు ఎలా పెట్టుకోవాలి, ఏ పద్ధతిలో పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు చేసి చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్. కృతిక నక్షత్రంలో చంద్రుడు సంచరించే ఈ పౌర్ణమినే మనం కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. కృతిక నక్షత్రంలో సంచరించే కిరణాలు మన మీద పడితే సకల దోషాలు పోతాయి నమ్మకం. సో ఇందులో ఫస్ట్ ఏం చేయాలి అంటే తులసి కోటని మనం పూజించాల్సి ఉంటుంది. సో కుంకుమ పసుపు పెట్టేసి పూజించాల్సి ఉంటుంది. తులసి కోటని ఉసిరికాయ చెట్టుకి లెఫ్ట్ సైడ్ పెట్టాలి. పసుపును కొంచెం వాటర్ లో కలిపి ఇలా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. మీరు దీపాలు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో మీరు పసుపు రాసి అచ్యుతల పద్మ ముగ్గు వేయాల్సి ఉంటుంది. అండ్ తులసి కోట ముందు కమలం పువ్వు, శంఖం అండ్ చక్రం, ఈ మూడు తులసి మాతకు చాలా ఇష్టమైన ముగ్గు అన్నమాట. అది వేసి మంచి ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం అయితే పసుపుతో అలికేసుకొని మనం అయితే ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లోటస్ అండ్ శంఖం ముగ్గు వేసుకుంటే ఏంటంటే చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఉసిరికాయ చెట్టుని విష్ణుమూర్తి లాగా, అండ్ ఇక్కడ ఏంటంటే తులసి మాతని మనము హస్బెండ్ గా భావిస్తాము. సో ఫస్ట్ ఏంటంటే ఇద్దరికి మనం అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసేయాలి. అంటే ఇలా సెట్ దొరుకుతుంది ప్రతి ఒక్కటి. సో మనకి ఇందులో బ్యాంగిల్స్, కోంబ్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే బొట్టు పెట్టగానే మనం అమ్మవారికి బ్యాంగిల్స్ వేయాలి. అమ్మవారికి ఏంటంటే మనం బ్యాంగిల్స్ వేయాలి. బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మిర్రర్ తో సహా ఇస్తారు. ఎవ్రీథింగ్ మనం ఏంటంటే ఇక్కడ అమ్మ దగ్గర పెట్టేసేయాలి. ఇద్దరికి పూలదండ వేయాలన్నమాట. దానికి మనం అయితే దండ అయితే వేసేసుకున్నాము. సో గాయస్, పూలదండ వేసేయాలి. ఒత్తితో చేస్తారు. సో ఇలా వేయాలి. సో ఇలా ఫస్ట్ బొట్టు పెట్టేసి బ్యాంగిల్స్ వేసి నెక్స్ట్ పూలదండ వేసి నెక్స్ట్ ఇది వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం గౌరమ్మ చేసుకోవాలి. దండం పెట్టేసుకొని మీకు ఎంత సైజ్ లో కావాలంటే అంత పసుపు వేసుకొని వాటర్ కలిపి గౌరమ్మని చేయాలి. సో మంచిగా మిక్స్ చేసి సో గాయస్, నేనైతే ఇలా చేసేసుకున్నాను మా గౌరమ్మని. చూడండి ఎలా ఉంది మా గౌరమ్మ, కామెంట్ చేయండి. సో విత్ గోల్డ్ నోస్టింగ్ పెట్టాలి. తమలపాకు తీసుకొని సో ముందు పెట్టేసి సో మనం ఏదైతే గౌరమ్మని రెడీ చేసుకున్నామో గౌరమ్మని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కృష్ణుని అయితే ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి. సో మీరు 2 క్యూట్ లిటిల్ కృష్ణస్ ఉన్నారు. సో నేనైతే పెట్టేస్తున్నాను ఇక్కడ. పెట్టిన తర్వాత మనకి గౌరమ్మ పెట్టాలి. గౌరమ్మ పెట్టిన తర్వాత మనం పసుపు కొమ్ము, ఆకు, ఒక్క, సోమ్ ప్యాకెట్ పెట్టాలన్నమాట అమ్మవారి ముందు. పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ 365 ఒత్తులు ఏదైతే ఉన్నాయో అది మిడిల్ లో పెట్టాలి. ఇంకొక దీపం ఏదైతే ఉందో అది దీని ముందు పెట్టాలి. పిండి దీపం ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీకు ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ లో అయితే మీరు ఇలా చేసుకోవాల్సి ఉంటది. తర్వాత మిల్క్ వేసే కలపాలండి. తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి దాన్ని ఇలా క్లోజ్ చేయడమే. సో ఇది ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. సేమ్ షేప్ దాని కాయిల్ రాసేసి అందులో పిండి పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇలా ఇలా రిటర్న్ చేస్తే అది షేప్ లో వచ్చేస్తుంది. సో అయితే ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మా ఫస్ట్ పెట్టాలి. సో ఇలా పెట్టేసేయాలి. గంధం ఉంటుంది కదా, సో గంధంతో ఇక్కడ 3 లైన్స్ వేసుకోవాలి. పిండి దీపం పెట్టడం వల్ల వచ్చే ఆ ఫలితం అంతా ఇంత కాదండి, చాలా పుణ్యం లభిస్తుంది. ఇంకా ఈ బొట్టు అనేది పిండి దీపాలకు పెట్టడం వల్ల సాక్షాత్తు ఆ విష్ణుదేవి తులసిమాత అనుగ్రహం మనకి కలుగుతుందండి. గంధంతో పెట్టిన 3 నామాల మధ్యలో కుంకుమతో ఒక పొడవు నామం పెట్టాలి.
ఇలా అయితే పిండి దీపం అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు లైవ్ లో చేసి చూపించాను, ఆల్రెడీ నేను చేసి పెట్టాను అనమాట. సో ఆల్రెడీ నేను చేసి పెట్టాను గాయ్స్ కొన్ని దీపాలు. ఉసిరికాయ దీపాలు ఎలా చేయాలి అంటే, ఏదైతే ఇప్పుడు ఉసిరికాయ ఉందో పైన టాప్ లో కట్ చేసుకోవాలి. అక్కడ మనం ఏంటి అంటే లైక్ ఇలాంటి ఒక కాటన్ తీసుకొని, కాటన్ ని మనం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాటన్ ఇలా రౌండ్ అప్ చేసి దాని పైన మొత్తం వేసేస్తాం ఇలా అనాలి. సో ఇది అనమంటే ఇలా ఒత్తి అయిపోతుంది. సో ఏంటంటే ఉసిరికాయలకి టాప్ లో ఇలా పెట్టాలన్నమాట, ఆయిల్ లో అద్దేసి పెట్టాలి. సో మీరైతే అఖండ దీపంలో ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ తీసుకొని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత దానికి ఒక గంధంతో బొట్టు అండ్ కుంకుమ కూడా పెట్టుకోవాలి. సో ఆ దీపాల మధ్యలోనే ఈ దీపాలు పెట్టాలి. ఉసిరికాయ పైన అయితే మనం అయితే 5 ఒత్తులు పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఫస్ట్ పిండి దీపాలు ఇలా తమలపాకుల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఉసిరికాయ దీపాలు పెట్టాలి. థర్డ్ థింగ్ నార్మల్ దీపాలు పెట్టాలి. నార్మల్ ఆల్రెడీ ఒక బొట్టు పెట్టేసుకొని ఒత్తులేసి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే అది పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పిండి దీపాలు పెట్టాలి. పిండి దీపాలు అయిపోయిన తర్వాత ఉసిరికాయ దీపాలు పెట్టాలి. దట్టు ఇక్కడ ఏంటంటే మనం 5 లైన్ లో స్టెప్ పెట్టాలన్నమాట. ఫస్ట్ పెద్ద దీపం పెట్టాలి, నెక్స్ట్ పిండి దీపం, నెక్స్ట్ ఉసిరికాయ దీపం, నెక్స్ట్ నార్మల్ మనది ఎప్పుడు పెట్టుకుని మన దియాస్ పెట్టుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనము ఎప్పుడు తులసి చెట్టులో మీరు చూసుకున్నట్లయితే ముందు మనకి తులసి కోట దగ్గర మనకైతే రాయి కనిపిస్తుంది. రాయి ఎవరో కాదు, సాక్షాత్తు తులసి మాత భర్త. సో ఆ రాయిని విష్ణుమూర్తి విగ్రహంగా మనం భావించి కోట ముందైతే కంపల్సరీ ఉండాలి. తులసి మాతకి ఇష్టం అనమాట, అందుకే పెట్టాలి. తులసి మాతకి నల్ల పూసలు, సో ఇవైతే వేయాలి. అంటే ఇదొక తాళితో సమానం అనమాట. పెట్టి ఇలా పూసలని ఫస్ట్ విష్ణుమూర్తి అయిన ఉసిరి చెట్టుకు తాకించి అమ్మకి కట్టాలన్నమాట. అక్కడ 3 ముళ్ళు వేయాల్సి ఉంటుంది. మనం ఏంటి అంటే గౌరమ్మకి ఫ్లవర్, నెక్స్ట్ కృష్ణుడి దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాలి. అమ్మవారికి ప్రసాదం పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వడాపావ్. నెక్స్ట్ తులసి మాతకి ఎంతో ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి అంటే అమ్మవారికి శారీ అనమాట, అమ్మనానికి బట్టలు. సో పెట్టిన తర్వాత అక్కడ ఒక తమలపాకు వేసి అందులో కుంకుమ, పసుపు అండ్ ఇది పెట్టాలన్నమాట. బ్యాంగిల్స్ ఆల్రెడీ మనం అమ్మవారికి వేసేసాం. దేవుడికి ప్రసాదంగా పెట్టాలి. మహోన్నతమైన కార్తీక మాసాన నెయ్యితో 365 దీపాలు పెడితే 365 డేస్ మనకి మంచి జరుగుతుంది. ఏమైనా అన్ని డేస్ లో ఏమైనా పాపాలు చేస్తుంటే అన్ని పోతాయి అనేసి నమ్మి 365 వెలిగిస్తారు. 365 ఒత్తులదే ఫస్ట్ ముట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పిండి దీపాలు ముట్టించాలి. నెక్స్ట్ ఉసిరికాయ దీపాలు పెట్టాలి. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 365 వెలిగించిన తర్వాత నెక్స్ట్ పిండి దీపాలు వెలిగించాలి, తర్వాతే ఉసిరికాయ, తర్వాత నార్మల్ దీపాలు వెలిగించాలి. సో ఈ ఫార్మాట్ లో చేస్తేనే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ పూజ మీరు మార్నింగ్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 5:30 కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ ఇయర్ చంద్రుడు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలోనే చేస్తాను. నెక్స్ట్ అగరబత్తితో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి తులసిదేవికి మనమైతే అగరబత్తితో 5 సార్లు చుట్టూ తిప్పి మనమైతే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. తులసిదేవి దగ్గర ఇలా చేయడం వలన
చాలా ఫలితాలు లభిస్తాయండి. ఆ దేవుడి అనుగ్రహం అనేది మనకు ఇద్దరిది కలుగుతుంది. ఇక్కడ ఉసిరికాయ చెట్టుని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిలాగా, తులసి చెట్టుని సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా మనం ఈ దంపతులుగా భావించి మనమైతే పూజ చేసుకోవాల్సుంటుంది. ఈ కృతిక నక్షత్రంలో అది కూడా సాయంత్రం వేళ 5:30 దాటిన తర్వాత చంద్రుడి దగ్గర మనం ఇలా చేస్తే పూజ మాత్రం ఆ ఫలితం అంతా ఇంతా కాదు. మీరు చేసే ఈ ఒక్కరోజు పూజ సంవత్సరం అంతా మీకు 365 డేస్ మీకు పుణ్యం కలుగుతుంది. ఇక్కడైతే మనం కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాము. కదా మీరు చూడొచ్చు పెట్టెలా పగిలింది. సో మా తెలిసేమో నా పూజ మర్చిపోతున్నారు. సో నెక్స్ట్ మనం ఇట్లా 5 బొట్లు అయితే పెట్టాలి. కొబ్బరికాయకి 5 బొట్లు పెట్టాలి. అండ్ నేనైతే జోడి కొబ్బరికాయ కొడతాను మొక్కుకున్నాను గాయస్. సో దిస్ ఇస్ మై సెకండ్ వన్. ఇప్పుడు మనం అయితే హారతి ఇస్తున్నాము. మంగళమమ్మ తులసి మాత, మంగళమమ్మ తులసి మాత, మంగళ హారతి జైవమ్మ, మంగళ హారతి సౌభాగ్యదాత్రి, హారతి కొనరావమ్మ శ్రీ తులసి మాత, మనసారా పూజించుతు మా తులసి మాత, రావమ్మ శ్రీ తులసి మాత, హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత, శ్రీ తులసి మాత, లక్ష్మీ సరస్వతి నీవు సౌభాగ్య లక్ష్మి, లక్ష్మీ సరస్వతి నీవు సౌభాగ్య లక్ష్మి, యమశక్తివి నీ తల్లి సౌభాగ్య లక్ష్మి, హారతి నీకమ్మ సౌభాగ్య లక్ష్మి, కోరికలు తీర్చే తల్లి కొలువున్న తల్లి, హారతి తీర్చే తల్లి కొలువైన తల్లి, బంధాలని నీవు వెలసినావు అమ్మ, హారతి గొనరావమ్మ శ్రీ తులసి మాత, సంహారా దీవించి భక్తులను మాత, హారతి గై కొనవమ్మ. సో గాయ్స్ మన పూజ అయితే ఫినిష్ అయిపోయింది. మీరు కూడా హారతి తీసుకోండి. సో ఇలా చేసుకోవాలన్నమాట. కార్తీక మాసం రోజు, కార్తీక పౌర్ణమి రోజు తులసిమాత పూజ ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తులసిమాత అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అండ్ తులసిమాత అనుగ్రహం మీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.